దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి. మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలోని గంగవరం మండలం తమ్మిరెడ్డిపల్లి హరిజనవాడలో 4 దశాబ్దాలుగా కొనసాగుతున్న దారి సమస్య స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. గ్రామానికి వెళ్లే మార్గం వివాదాస్పదంగా మారడంతో రాకపోకలకు సరైన దారి లేక నానా అవస్థలు పడుతున్నామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పాఠశాలకు వెళ్లే చిన్నారులను సైతం కిలోమీటరు దూరం చుట్టూ తీసుకువెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. అంతేకాకుండా తాగునీరు, డ్రైనేజీ వంటి కనీస మౌలిక సదుపాయాలు కూడా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. ఎన్నిసార్లు ప్రజాప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా సమస్యకు పరిష్కారం లభించలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ సమస్యపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు. ఇప్పుడు చిత్తూరు జిల్లా గంగవరం మండలం తమ్మిరెడ్డిపల్లి గ్రామంలో ఉన్నాము. సో ఇక్కడ వచ్చేసి దారి సమస్య ఉందని చెప్పేసి వాళ్ళు వైకే టీవీని అయితే ఆశ్రయించారు. వాళ్ళు ఈ గ్రామానికి సంబంధించి పూర్తి స్థాయిలో దారి సమస్య ఎక్కడుంది అనేక అంశాలపైన కూడా మనతో మాట్లాడడానికి గ్రామస్తులు ఉన్నారు. వాళ్ళతో మాడే ప్రయత్నం మనం చేస్తాం. చెప్పండి, అసలు మీ గ్రామానికి సంబంధించి దారి సమస్య అన్నారు మీరు. అసలు దారి సమస్య ఎక్కడి నుంచి వచ్చింది? ఇంతకు ముందు మీకు దారి ఉండేదే లేదా? అధికారులు మీరు సంప్రదించారా? సంప్రదిస్తే మీ ఊర్లో అసలు ఏముంది ఇక్కడ? ఇక్కడ మాకు ఏమీ లేదు సార్. రోడ్డు కావాలా, దావ కావాలి మాకు, పొయ్యేకి వచ్చేకి. మాకు ముసలోళ్ళు మొత్తం ఉండారు, బిడ్డ పాప ఉండారు. వాళ్ళ స్కూల్కి పావాలంటే మాకు దారి లేదు. వీళ్ళు ఎప్పుడు మమ్మల్ని దావలు నిలేసింది లేదు. అట్లా వాళ్ళు చూసి వీళ్ళు నిలేసుకున్నారు. గట్టం వాళ్ళు ఏమీ తప్పు అనుకోకూడదు. వాళ్ళు చూసి వీళ్ళు నిలేసిండారు, నిలేసుకున్నారు. ఇప్పుడు మాకు దావ కావాలా, మాకు ఇంకేమి వద్దు. రోడ్డు, ఈ కొల్లాయిలు, ఈ చేతి బొర్రు కావాలి స్వామి, మాకు ఇంకేమి వద్దు. అంటే ఈ దారి మీకు ఎప్పటి నుంచి ఉండేది? మాకు పెళ్లి కాకముందు ఉంది సార్. మాకు ఇప్పుడు 40-50 ఏళ్ళు అవుతుంది నాకు పెళ్లి అయ్యి. కాబట్టి ఉంది రోడ్డు మాత్రానికి. ఇది ఉంది, అట్లా ఇట్లే వస్తాం, ఇట్లే పోతా అంటే. ఇప్పుడు లేదు దావా అనేసి వాళ్ళ జాగాల్లో వాళ్ళు నిలేసేసినారు. మేము పోయేది అట్లా, ముస్లిం మొత్తం తోడుకొని పోయేది అట్లా, వచ్చేది అట్లా. మాకు చెప్పండి సార్, మీరే చెప్పండి. అంటే ఈ దారి సమస్య సంబంధించి మీరు అధికారులతో మాట్లాడడం కానీ, అధికారులు వచ్చి ఇక్కడ చూడడం కానీ ఏదైనా చేశారు? ఇప్పుడు ఎవరు రాలేదు సార్, ఎవరు రాలేదు. మాకు ఎవరు చెప్పను లేదు. మేమే అడగతా ఉండం అంతే. మాకు దావ కావాలని మేము అడగతాను. మాకు యా కాపోళ్ళు చెప్పలేదు, యా మాలోళ్ళు మేము చెప్పుకోలేదు. ఎప్పుడు లేదు సార్. ఈ నడమే అట్లా, ఈ నడమ వీళ్ళు చిన్నవాళ్ళంతా పెద్దోళ్ళు, పెద్దోళ్ళంతా చిన్నవాళ్ళు అర్థం కాలేదు. కానీ ఈ నడమే దావులు నిలేస్తా ఉండేది. ఇక్కడ మొత్తం ఒకరిని చూసి వరుసగా వేసేసారు. అప్పుడు మా పరిస్థితి ఎట్లా? మాది బండ్లు పోయే పని లేదు, ఒక సైకిల్ పోయే పని లేదు, ఒక ఆటో వచ్చే పని లేదు. బిడ్డలు ఎత్తుకొని పోయి మోసుకొని పోవాలా. వాళ్ళ అంగిడి తాకు పోవాలి సార్. బిడ్డలు మైలేక మోస్తా ఉండాలి బ్యాగులు. కానీ ఇత బాగుంటే ఆటో వచ్చింటుంది కదా. ఇది పరిస్థితి సార్. మాకు దావ కావాలి. స్కూల్ కి వెళ్ళే పిల్లలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ. అవును సార్, అదే పెద్ద ఇబ్బంది. ఇంత ఒక్కొక్క మూట ఇచ్చిండారు సార్ ఒక బిడ్డకి. నా మనవరాలు అయితే అప్పుడే గూనెంగిపోయింది అది, ఆ బుక్కులు మైలేక. ఆటో నేను రమ్మంటే మాకు దావలేదే అంటాడు. ఇదే పరిస్థితి, చాలా పరిస్థితి. స్కూల్ పిల్లలు ఈ సమస్య పైన ఇప్పుడు దాకా మీరు ఎంఆర్ఓతో చెప్పడం కానీ, లేకపోతే అంతా ఏమీ లేదు. దావుల గురించి ఫస్ట్ పోయిండామే గానీ నీళ్ళకి గనా. ఈ దావుల పరిస్థితి మాత్రం ఇప్పుడే జరుగుతాండి ఇవంతా. అది ఒక్కొక్కరిని చూసి అంతా పూర్తిగా నిలయేసిండారు. వీళ్ళు ఒకరు మంచి ఒకరు చెడ్డ అని ఏం లేదు సార్. కాపోళ్ళు అందరూ ఒకటే. వీళ్ళు మాకు దావ లేకుండా చేసేసినారు వీళ్ళు మాట్లాడుకొని. అన్న, ఈ సమస్య ఎప్పటి నుంచి ఉంది మీకు? ఇదే 2 నెలల నుంచి. 2 నెలల నుంచి దారి అంటే దారి మూసిండేది 2 నెలలే. 2 నెలలంటే ఇప్పుడు ఆడ ఈడ వీళ్ళకేమో పర్వాలేదు. అట్లా పోతారు, ఇట్లా పోతారు, ఇవంతా చేసుకుంటారు. మాకు పరిస్థితి ఎట్లుందంటే అట్లుంది. మేము ఎస్సీలు అందుకనేసి ఇప్పుడే ఈడ ఇటు నుంచి కొలాయి, ఈ కొలాయి కూడా మనకు అట్లా వల్ల. సరే, ఓకే. అందుకనేసి ఏదో వాళ్ళు ఇప్పుడు బాగుంటారు, మళ్ళీ ఇంకా ఒకటి అయిపోతారు, అవన్నీ చేసుకుంటారు. పోతే పని స్కూల్ పిల్లలకి పాడు మనకి దారి కావాలా. ఎట్లో దేవుడు గ్రామానికి వేరే దారి అక్కడి నుంచి లేదా? లేదు, ఎటు నుంచి ఉంటుంది, మాకు ఉండదు. ఈ దారి మీకు అంతా మెయిన్. ఈ దారి ఉంది. తమ్మిరెడ్డిపల్లి ఎస్సీ కాలనీకి సంబంధించి పూర్తి స్థాయిలో రాకపోకలకి ఇబ్బందిగా ఉంది చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే వాళ్ళు వెళ్ళి వచ్చే దారికి సంబంధించి పూర్తిగా దాన్ని వాళ్ళు క్లోజ్ చేయడం వల్ల స్కూల్ పిల్లలు తీసుకెళ్ళడానికి, అదే విధంగా అత్యవసర సమయాల్లో కూడా అనేక సమస్యలు ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళ బాధ అయితే వైకే టీవీతో చెప్పడం జరిగింది. మరి అధికారులు కూడా పర్యవేక్షణ చేసి మాకు దారి కల్పించాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. మరి అధికారుల పర్యవేక్షణ
ఏ విధంగా చేస్తారు, వాళ్ళ సమస్య ఏ విధంగా పరిష్కరిస్తారో చూడాల్సి ఉంది. కెమెరామెన్ శ్రీనుతో శివకుమార్, వైకే టీవీ, చిత్తూరు డిస్ట్రిక్ట్. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివా గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివా గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.